అందరు ఎమ్మెల్యేలాగా నేను ఎమ్మెల్యే అనుకుంటున్నారా? ఏంటి నా ఆస్తులు అమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 7 ఎకరాలు అమ్ముకున్నా నేను. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమేమి సంపాదించారో తీయమంటారా? ఎక్కడెక్కడ కొన్నారో తీయమంటారా? ఏం జరుగుతుందో నన్ను తీయమంటారా? ఎమ్మెల్యేలు ఎప్పుడు ఉండాలనేటోడు భయపడతారు. నేను కాదు, గెలిచిన ఎమ్మెల్యేకి ఒకసారి అయినా ఆ దేవుని దయవల్ల జడ్చల ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మళ్ళీ అవుతాను. కానీ నిజం ఏందనేది మాట్లాడతాను. నిజం మాట్లాడినప్పుడు కాంట్రవర్సీ అంటారు. అది కాదు అనిరుద్ధ్ గారు, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే, మీకు అత్యంత సన్నిహితుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, మీ జిల్లాకే చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి, మీదే అధికారం, మీరు చెయ్యొచ్చు కదా డ్రగ్ టెస్ట్, ఒక జీవో పాస్ చేయొచ్చు, చట్టం చేయొచ్చు. నేను అదే చెప్పినాను, నేను అదే చెప్పాను. మీరు చేసేది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదంటారా? తీసుకోలేనప్పుడు మీరు తీసుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, సినీ ఫీల్డ్ వారు డ్రగ్స్ తీసుకుంటలేరు, అందుకే రిపోర్ట్లు తీసి బయట పెట్టండి. శ్రీరామచంద్రుడు సీతాదేవిని అగ్ని పరీక్ష ఎందుకు చేయించిండు? దేవుడు కదా, మనం పూజించే దేవుడు కదా. ఆయన ఏమని మెసేజ్ ఇచ్చిండు? మన మీద వాళ్ళ అబద్ధాలు కానీ ఏదైనా చెప్తే మనం ప్రూవ్ చేసుకొని మన ప్రజలకు చూపించాలనే మెసేజ్ మనకి ఇచ్చినాడు. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇంకొకటి అనిరుద్ధ్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. డెఫినెట్గా మీరు అన్నదానికి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి మేము రిప్రజెంటేషన్, అందరు ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం స్టాండ్ కావాలి. సీఎం గారికి మనం స్టాండ్గా నిలబడి ఇది మనం కూడా ఎమ్మెల్యేలు కానీ అందరం కానీ ఎవ్రీ 90 డేస్కి టెస్ట్ చేసుకోవాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి నెక్స్ట్ అసెంబ్లీలో రిక్వెస్ట్ చేస్తా. ఇప్పుడు ఇంకొక విషయం, ఇక్కడ మీరు డ్రగ్ టెస్ట్ ఒకవేళ చేసినా కూడా బయట వేరే దగ్గర తీసుకుంటే డ్రగ్స్ అనేది ఇల్లీగల్ ఏం కాదు, అక్కడ తీసుకొని వస్తారు ఇక్కడికి, అది ఇక్కడ డోపింగ్లో వస్తుంది పాజిటివ్ టెస్ట్లో. ఆ తప్పేలా అవుద్ది, మీరు ఎలా శిక్షిస్తారు? మీకు ఒకటి చెప్పాలన్నా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు సడన్గా మానేయలేరు. అందుకే రిహాబిటేషన్ సెంటర్స్ ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి. ఒకవేళ బయట దేశంలో తీసుకొని వస్తారు, మళ్ళీ 10 రోజులకు 5 రోజులు మళ్ళీ పోతూనే ఉంటారా? అంటే 5 రోజులకు పోయి వస్తుంటారా? కాదు కదా. ఇక్కడ ఉంటే ఇమీడియట్గా మనకు తెలిసిపోతుంది. మనకి డ్రగ్ నుంచి దూరం అయితే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే సైకలాజికల్ ఇష్యూస్ డెఫినెట్గా తెలుస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు స్ట్రిక్ట్ విజిలెన్స్ చూస్తుండాలి. పిల్లలను కూడా చూసుకొని వాళ్ళు ఎక్కడ పోతున్నారు, నైట్స్ వాళ్ళు ఓడితో తిరుగుతున్నారు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా నిఘా పెట్టి కంట్రోల్ చేస్తేనే కంట్రోల్ అయ్యారు. అంటే మీరు ఏంటి తెలంగాణలో ఆస్తులు ఉంటూ స్కూళ్ళు ఉంటూ మమ్మల్ని బెదిరిస్తారని ఏదో ఉద్యమకారులాగా బెదిరిస్తున్నారు కదా, అంటే ఆంధ్ర వాళ్ళు బెదిరేయలేదు. అంటే మనని చీప అని మా పైన ముఖాల పైన ఉంచితే కూడా తుడుచుకొని పోమంటారా? తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చి 2014